నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి ఇవ్వాలే ఆఖరు. ఓటర్లను ఆకర్షించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్న నాయకులు. ఓటర్లను ఆకట్టుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్న పార్టీలు. ప్రగతి నినాదంతో కాంగ్రెస్, హామీలపై నిలదీస్తున్న విపక్షాలు. చిన్నప్పన్న వాడింది సుబ్బారెడ్డి ఫోన్ నెంబరేనని దర్యాప్తులో రూఢి. కల్తీ నెయ్యి సరఫరాదారుల నుంచి లంచాల కోసం కాల్ చేసినట్లు గుర్తింపు. వామపక్ష భావజాలం నుంచి దేశం విముక్తి పొందాలన్న అమిత్ షా. నక్సలైట్లు ఆయుధాలు వీడి లొంగిపోతే రెడ్ కార్పెట్ పరుస్తామని వెల్లడి. బంగ్లాదేశ్ ఎన్నికలను నాటకంగా అభివర్ణించిన షేక్ హసీనా. అధికారంలోకి ఎవరొచ్చినా సంక్షోభం తప్పదని వ్యాఖ్య. మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి నేడే చివరి రోజు కావడంతో అధికార కాంగ్రెస్ ప్రచార జోరు పెంచింది. మంత్రులు, ముఖ్య నాయకులు అభ్యర్థుల తరఫున ప్రజల్లోకి వెళుతూ రెండేళ్ల సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తున్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొడుతూ కాంగ్రెస్ కు ఓటు వేసి పట్టణాలు, నగరాల అభివృద్ధికి పట్టం కట్టాలని సూచిస్తున్నారు. పురపాలికలు, కార్పొరేషన్లను 100% చేజిక్కించుకునే వ్యూహాలతో అధికార కాంగ్రెస్ ప్రచారంలో జోరు పెంచింది. కాంగ్రెస్ కూటమి అభ్యర్థుల్ని గెలిపించి మధిర పురపాలిక అభివృద్ధికి అండగా నిలవాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఓటర్లను కోరారు. బీఆర్ఎస్ హయాంలో పట్టణాలు అధ్వాన్నంగా తయారయ్యాయని విమర్శించారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కుమ్మక్కై కాంగ్రెస్ ను ఓడించాలని చూస్తున్నాయని మంత్రి శ్రీధర్ బాబు విమర్శించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి రెండేళ్ల అభివృద్ధిని చూసి ఓటెయ్యారని కోరారు. రానున్న 3 ఏళ్లలో ఎమ్మెల్యే సంజయ్తో కలిసి జగిత్యాల అభివృద్ధికి కృషి చేస్తానని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లోని చారిత్రక ఆలయాల్ని అభివృద్ధి చేసి టెంపుల్ టూరిజంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. వేములవాడలో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్తో కలిసి ప్రజల్లోకి వెళ్లారు. కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో ఓటర్లను ఆకట్టుకునేందుకు ఎమ్మెల్యే ఆదినారాయణ అంట్లు తోమడం, ఆకుకూరలు కోయడం, వంట చేయడం వంటివి చేసి వినూత్నంగా ప్రచారం నిర్వహించారు. నన్ను గెలిపించిన మధిర శాసనసభ నియోజకవర్గంలో హెడ్ క్వార్టర్ లో ఉన్నటువంటి మున్సిపాలిటీని ఈ రాష్ట్రంలో ఒక ఆదర్శవంతమైనటువంటి మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలనేటువంటి ఆలోచనతోనే ఇప్పటికే 100 కోట్ల రూపాయలు ఈ మున్సిపాలిటీ కోసం నిధులు శాంక్షన్ చేసి పనులు వడివడిగా మొదలైనాయి. భవిష్యత్తులో ఈ అభివృద్ధి ఆకుండా ముందుకు జరగాలనేదే నా ఆలోచన. ఇక్కడ రాజకీయాలకు తావు లేదు. నేను అటువంటి విధంగా కూడా ఆలోచన చేయట్లేదు. ఈ మున్సిపాలిటీలో ఉన్న ప్రతి కుటుంబం యొక్క బాధ్యత ఈ శాసనసభ్యుడిగా నాదే బాధ్యత. తప్పనిసరిగా ఏ కుటుంబానికి ఏ అవసరం వచ్చినా నా దగ్గరకు వచ్చి నాకు ఈ అవసరం ఉంది, పని ఉంది, గ్రామానికి ఇది అవసరం అని నన్ను అడిగితే నేను రెండో ఆలోచన లేకుండా దాన్ని పని చేసి పెట్టాలనేటువంటి లక్ష్యంతో ఈ రోజు పని చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాను. నేను రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీఆర్ఎస్ అను బీజేపీ రెండు కూడగలుపుకుని ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఓడియాలని ప్రయత్నం చేస్తాను. రహస్య ఒప్పందాలు చేసుకొని ఈరోజు మేయర్ కావడానికి కానీ, మున్సిపల్ చైర్మన్ కావడానికి కానీ కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టి మీరు కొద్దిమంది సంఖ్య గెలిచినా మేము ఇద్దరం కలిసి చేస్తామనే ఒక ప్రయత్నంలో వారు ముందుకు సాగుతా ఉన్నారు. ప్రజలందరూ కూడా గమనించాలి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఈరోజు ప్రజానికం గెలిపిస్తే ఇంకా జవాబుదారితనం మరి మీ వాడల్లో ఉన్న, మీ కాలనీల్లో ఉన్న మిగిలిపోయిన పనులు కానీ చేయడానికి ఆస్కారం వారి పరంగా ఉంటుంది కనుక వారిని ఆశీర్వదించాలని కోరుతాను. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని పాసమైలారం, ఇస్నాపూర్, చిట్కూల్ వార్డుల్లో ప్రచారం నిర్వహించిన మంత్రి వివేక్ వెంకటస్వామి కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటు వేస్తేనే పట్టణాలు బాగుపడతాయన్నారు. 10 ఏళ్ల అధికారం తర్వాత బీఆర్ఎస్ పార్టీకి 1000 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్లు ఎక్కడ్నుంచొచ్చాయో చెప్పారని మంత్రి ప్రశ్నించారు. రాష్ట్ర అభివృద్ధి పట్ల బీజేపీ ఎంపీలకు చిత్తశుద్ధి లేదని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో కమలం పార్టీ సింగిల్ డిజిట్కే పరిమితం అవనుందని జోసన్ చెప్పారు. మెదక్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే రోహిత్రావు కాంగ్రెస్ అభ్యర్థుల్ని గెలిపిస్తేనే మున్సిపాలిటీ బ్రహ్మాండమైన అభివృద్ధి చెందుతుందన్నారు.
ఉద్యమ పార్టీలో ఏం పైసలు లేవు ఏం లేవు. కానీ ఈ రోజు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న వారి పార్టీలో 1000 కోట్ల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి, అది ఎవరి పైసలు అని చెప్పి నేను హరీష్ రావు గారిని ప్రశ్నిస్తున్నా. ఆ పైసలన్నీ కూడా మన పైసలే, ప్రజల పైసలు. పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ కట్టి అక్కడ కమిషన్లు దోచుకొని ఈ ఫిక్స్డ్ డిపాజిట్స్ అన్ని కూడా పార్టీ పేరులో చేసుకోవడం జరిగింది. 10 సంవత్సరాలలో లక్షలాది కోట్ల రూపాయలు ఏదైతే కల్వకుంట్ల కుటుంబం సంపాదించిందో ఈ గొడవ వాళ్ళది అదే. నా వాటా ఎంత, నీ వాటా ఎంత? కవితనేమో మహిళ నాకు 50% వాటా కావాలంటుంది, కేటీఆర్ ఏమో నేను వాటా అంటున్నాడు. దానికన్నా ముందే హరీష్ రావు ఆయన వాటా తీసుకుని ఆయన వెళ్ళిపోయాడు. నేను మీ అందరికీ కూడా మాట ఇస్తున్నాను, ఈ ఎలక్షన్ తర్వాత ఎన్ని కోట్ల రూపాయలు వాళ్ళు మింగినరో దాన్ని కక్కించే అవసరం ఉన్నది. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ 110 సీట్లు గెలుస్తుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. నల్గొండలోని పలు వార్డుల్లో ప్రజల్ని కలిసిన మంత్రి 10 ఏళ్లు అధికారంలో ఉండే ఒక్క రేషన్ కార్డు ఇవ్వని బీఆర్ఎస్ కు బుద్ధి చెప్పారని పిలుపునిచ్చారు. హనుమకొండ జిల్లా పరకాలలో కాంగ్రెస్ అభ్యర్థుల్ని గెలిపించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోరారు. బీఆర్ఎస్ బీజేపీ నాయకులకు అధికార దాహం తప్ప పేదోళ్ల సమస్యలు పట్టవని విమర్శించారు. ములుగులో మంత్రి సీతక్క అధికార పార్టీ అభ్యర్థుల్ని గెలిపించాలని ఓటర్లను కోరారు. కాంగ్రెస్ కు ఓటేస్తే మౌలిక సదుపాయాలు మెరుగుపరుస్తామని మంత్రి హామీ ఇచ్చారు. 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఒక్క కార్డు ఇయ్యలేని ఎంత దరిద్రమైన పరిపాలన అంటే దేశంలో ఎక్కడా లేదు. ఏకైక సెక్యులర్ పార్టీ ఇవాళ కార్పొరేషన్లతో పాటు మున్సిపాల్ 110 పైన గెలిపించి అందరూ నోరును మోపించి వచ్చే 3 ఏళ్లు ప్రజాపాలన కొనసాగిన సహాయం చేయాలన్న నా కార్పొరేట్ ఉండాలి. కాబట్టి నల్గొండలో మొత్తం క్లీన్ స్వీప్ చేయాలి. కేటీఆర్ హరీష్ చెప్తున్నా, మీరు 13 రిజల్ట్ తర్వాత మీ పార్టీ అనేది ఉండదు. మీరు కష్టపడి శ్రమపడి మీరు మా మీద స్టేట్మెంట్ ఇచ్చినా రిజల్ట్ మీకు 5-6 మున్సిపాలిటీల కంటే ఎక్కువ రావు. బీజేపీ కూడా ఒకటి కూడా రాదు. మీరేయండి, అభివృద్ధి చేసే బాధ్యత మాది. 10 సంవత్సరాలు వాళ్ళు అధికారంలో చేయలేనిది ఇప్పుడు ప్రతిపక్షంలో నుండి కనీసం శాసనసభ్యులు కూడా కాదు. ఎలా చేస్తారు మీరు? ఇక కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తారు, మాది ఈ జెండా అంటారు. సొల్లు పురాణం తప్ప, వారి డబ్బా వారు కొట్టుకోవటం తప్ప, అధికారం తెచ్చుకోవాలనే తాపత్రయం తప్ప పేదవాడి కష్టాలు తెలిసిన వాళ్ళు కాదు వాళ్ళు. ఇందిరమ్మ ప్రభుత్వం అంటే పేదోడి ప్రభుత్వం, పేదోడి కష్టం తెలిసిన ప్రభుత్వం. జహీరాబాద్ లో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ పాదయాత్ర చేస్తూ ఎంఐఎం అభ్యర్థుల్ని గెలిపించాలని ఓటర్లను కోరారు. పురపోరులో సత్తా చాటాలని ప్రధాన ప్రతిపక్షం సర్వశక్తులు ఒడ్డుతోంది. 2 ఏళ్లలో కాంగ్రెస్ హామీలను విస్మరించిందంటూ ప్రజల్లోకి వెళ్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడుతూ ముందుకెళ్తున్న గులాబీ శ్రేణులు ఓట్లు రాబట్టేలా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే మాణిక్రావుతో కలిసి మాజీ మంత్రి హరీష్ రావు రోడ్ షో నిర్వహించి ఓట్లు అభ్యర్థించారు. అనేక హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రజలకు ఏం చేసిందో చెప్పాలని ప్రశ్నించారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పురపాలిక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. మళ్ళా పాత రోజులంటే ఒక గవే వచ్చినాయి. దొంగ మాటలు చెప్పి అందరికీ ఆశలు చూపెట్టి అరిచేతుల స్వర్గం చూపెట్టి ఓట్లు వేయించుకున్నారు. ఒక ఓటు ఆలోచించకుండా వేస్తే, ఒక తప్పు ఓటేస్తే 5 ఏళ్లు శిక్ష ఉంటది. మళ్ళా ఆగం కాకుండ్రి, దయచేసి ఆ డ్రామాలకు మోసపోకుండ్రి. 1కి 2 సార్లు ఆలోచించు. ఎవరికి ఓటేస్తే ఏమొస్తుంది ఆలోచించు. ఖమ్మం జిల్లా మధిర పురపాలికలో పర్యటించిన మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు బాకీ కార్డులతో కాంగ్రెస్ వాళ్లను నిలదీయాలని ఓటర్లకు సూచించారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలో బీఆర్ఎస్ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే గాదారి కిషోర్ బైక్ ర్యాలీ నిర్వహించారు. పట్టణాల ప్రగతి బీఆర్ఎస్ తోనే సాధ్యమని స్పష్టం చేశారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కాంక్షిస్తూ పలు వార్డుల్లో మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు, జోలకంటి రంగారెడ్డి విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లారు. పురపోరులో ప్రచారం పతాక స్థాయికి చేరింది. ఇవాళ సాయంత్రం మైకులు బంద్ కానుండడంతో అన్ని పార్టీలు ప్రజల్లోకి విస్తృతంగా వెళుతున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కైవసం చేసుకునేందుకు కమలం పార్టీ గట్టిగా ప్రయత్నిస్తోంది. బీజేపీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులకు మద్దతుగా రంగంలోకి దిగిన ముఖ్య నాయకులు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు వివరిస్తూ ఓటర్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు.
మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం ఆఖరి అంకానికి చేరింది. కరీంనగర్లో బీజేపీ విజయ సంకల్ప ర్యాలీ చేపట్టింది. కలెక్టరేట్ నుంచి నిర్వహించిన ప్రదర్శనలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, మహారాష్ట్ర ఐటీ మంత్రి, తెలంగాణ బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జ్ ఆశీష్ షెల్లర్తో పాటు మాజీ ఎంపీ నవనీత్ కౌర్ పాల్గొన్నారు. కరీంనగర్లో బీజేపీని ఓడించేందుకు ఎంఐఎంతో కాంగ్రెస్ 100 కోట్ల డీల్ కుదుర్చుకుందని బండి సంజయ్ ఆరోపించారు. ఆ రెండు పార్టీలకు ఒక్క సీటు రానియకుండా చిత్తు చేయాలని ఓటర్లను కోరారు. కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం పార్టీ ఒకటే కరీంనగర్ను మతం పేరుతో ప్రజలను విభజించే ప్రయత్నం చేస్తున్న విజయాన్ని కరీంనగర్ ప్రజలు ఆలోచించాలి. నేను చెప్తున్న కరీంనగర్ ప్రజానికానికి కరీంనగర్లో కబడ్డీ ఆట మొదలైంది. ఒకవైపు ఎంఐఎం కాంగ్రెస్ పార్టీ వస్తే మరోవైపు కాసేపు జెండా పట్టుకొని అభివృద్ధి మంత్రంగా భారతీయ జనతా పార్టీ వస్తుంది. నల్గొండ క్లాక్ టవర్ సెంటర్లో నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప సభలో కమలం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీ జెండా ఎగరటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. గద్వాలలో నిర్వహించిన సమ్మేళనంలో మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ పాల్గొని ఓట్లు అభ్యర్థించారు. భవిష్యత్తులో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావటానికి ఈ మున్సిపాలిటీ ఎన్నికలు పునాది కావాలని ఆమె ఆకాంక్షించారు. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి పురపాలికలో నిర్వహించిన రోడ్ షోలో ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ పాల్గొన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకే గూటి పక్షులు అన్న ఆయన ఓటుతోనే రెండు పార్టీలకు తగిన సమాధానం చెప్పాలని హితవు పలికారు. ఆదిలాబాద్లో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రజల్లోకి వెళ్లారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటై ఎంఐఎంను గెలిపించాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఓటర్లు గుర్తెరిగి ఆ రెండు పార్టీలకు కర్రు కాల్చి వాత పెట్టాలని కోరారు. తిరుమల కల్తీ లడ్డు వ్యవహారంలో తనకు సంబంధం లేదని బుకాయిస్తున్న నాటి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అడ్డంగా బుక్కయ్యారు. పీఏ చిన్నప్పన్న వాడింది సుబ్బారెడ్డి ఫోన్ నెంబర్ అని సిట్ తేటతెల్లం చేసింది. కల్తీ నెయ్యి సరఫరాదారుల నుంచి లంచాలు వసూళ్లకు చిన్నప్పన్న సుబ్బారెడ్డి ఫోన్ నుంచే కాల్స్ చేస్తున్నట్లు గుర్తించింది. దీన్ని బట్టి చిన్నప్పన్నతో ఆ ఫోన్ కాల్స్ చేయించింది వైవి సుబ్బారెడ్డి అనేది స్పష్టమవుతోందన్న వాదన బలంగా వినిపిస్తోంది. $9542419999 ఎంపీగా వైవి సుబ్బారెడ్డి వాడిన ఫోన్ నంబర్ ఇది. వైసీపీ హయాంలో తిరుమల లడ్డూకు కల్తీ రసాయనాల కేసులో చిన్నప్పన్న నెయ్యి సరఫరాదారుల్ని పిలిపించుకునేందుకు కాల్స్ చేసింది ఈ నంబర్తోనే. వారి నుంచి హవాలా మార్గంలో లంచాలు తీసుకునేందుకు చిన్నప్పన్న ఈ ఫోన్ కాల్స్ చేశారని సిట్ తన నివేదికలో తేటతెల్లం చేసింది. దీన్ని బట్టి వైవి సుబ్బారెడ్డి చిన్నప్పన్నకు ఎంత బలమైన బంధముందో స్పష్టమవుతోంది. చిన్నప్పన్న 2014 నుంచి 18 వరకే తన దగ్గర పీఏగా ఉన్నారని, ఆ తర్వాత ఏపీ భవన్లో లైజన్ ఆఫీసర్గాను, మరికొందరు ఎంపీల దగ్గర పీఏగా పనిచేశారంటూ సుబ్బారెడ్డి గత కొన్నాళ్లుగా బుకాయిస్తూ వస్తున్నారు. 2018 తర్వాత చిన్నప్పన్నకు తనకు ఎలాంటి సంబంధమూ లేదన్న తరహాలో మాట్లాడుతూ వస్తున్నారు. కల్తీ లడ్డు కేసులో చిన్నప్పన్న పాత్రను సిట్ గుర్తించినప్పటి నుంచి సుబ్బారెడ్డి ఇదే పాట పాడుతున్నారు. అతన్ని నిందితుడిగా చేర్చినప్పుడు, అరెస్ట్ అయినప్పుడు ఇదే తరహాలో మాట్లాడారు. ఆయన చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలేనని తేటతెల్లమైపోయింది. 9542419999 నంబర్ చిన్నప్పన్నదిగా సిట్ అభియోగ పత్రంలో పేర్కొంది. దీన్ని బట్టి చిన్నప్పన్న సుబ్బారెడ్డికి పీఏ మాత్రమే కాదు, వారిద్దరి మధ్య అంతకు మించిన బంధముందని అర్థమవుతోంది. సుబ్బారెడ్డికి చిన్నప్పన్నకు మధ్య ఎంతో అనుబంధం లేకపోతే ఆయన టీటీడీ చైర్మన్గా ఉన్న సమయంలో అతని ఫోన్ నంబర్ చిన్నప్పన్న దగ్గర ఎందుకుంటుంది, ఎలా ఉంటుందనేది ఇక్కడ ప్రశ్న. దర్యాప్తులో భాగంగా సిట్ అధికారులు అప్పటి టీటీడీ ప్రొక్యూర్మెంట్ విభాగం జీఎం సుబ్రహ్మణ్యం మొబైల్ను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపించగా అందులో 9542419999 ఫోన్ నంబర్ను PS2 చైర్మన్ అని సేవ్ చేసుకుని ఉన్నట్లు తేలింది. ఆ నెంబర్తోనే రెగ్యులర్గా కాల్స్ చేసి మాట్లాడినట్లు వెల్లడైంది. సుబ్బారెడ్డి నంబర్తో చిన్నప్పన్న రెగ్యులర్గా కాల్స్ చేస్తుండడం వల్ల అందరూ దాన్ని చిన్నప్పన్న నంబర్గా సేవ్ చేసుకున్నట్లు, ఆ నంబర్తోనే చిన్నప్పన్న అక్రమ కార్యకలాపాలు నడిపించినట్లు దీన్ని బట్టి అర్థమవుతోంది.
టీటీడీలో నెయ్యి, ఇతర సరుకులకు సంబంధించిన టెండర్లపై కొనుగోలు కమిటీ సిఫార్సులు కూడా బోర్డు మీటింగుల కంటే ముందు ప్రొక్యూర్మెంట్ జీఎం అధికారిక మెయిల్ నుంచి చిన్నప్పన్నకే వెళ్లేవని సిట్ అభియోగ పత్రంలో వెల్లడించింది. 2019 నుంచి 2023 వరకు సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ గా ఉన్న సమయంలో చిన్నప్పన్న అతని పీఏగా పనిచేసినట్లు సిట్ వెల్లడించింది. టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పీఏ హోదాలో చిన్నప్పన్న బోర్డు వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నారని, నెయ్యి సరఫరాదారుల నుంచి లంచం డిమాండ్ చేసి మరీ తీసుకున్నారని సిట్ అభియోగ పత్రంలో వెల్లడించింది. భోలేబాబా డైరీ డైరెక్టర్ పొమిల్ జైన్ కు కాల్ చేసి ఢిల్లీ రప్పించి తిరుమలకు నెయ్యి సరఫరా చేయాలంటే కిలోకు 25 రూపాయల చొప్పున లంచమివ్వాలని డిమాండ్ చేశారు. టెండర్ల వ్యవహారంలో మాట్లాడేందుకు ఢిల్లీకి రావాలని ప్రీమియర్ అగ్రిఫుడ్స్ ఎండీ జగ్మోహన్ గుప్తాకు 2022 మే నెలలో చిన్నప్పన్న కాల్ చేయగా ఢిల్లీ నార్త్ ఎవెన్యూలోని ఎంపీ నివాస్లో వారిద్దరూ కలిశారు. నెయ్యి కాంట్రాక్టు కావాలంటే తమకు కిలోకు 7 రూపాయల చొప్పున లంచమివ్వాలని చిన్నప్పన్న డిమాండ్ చేయగా అందుకు జగ్మోహన్ గుప్తా అంగీకరించారు. ఆ తర్వాత ప్రీమియర్ అగ్రిఫుడ్స్ కు టీటీడీ నెయ్యి సరఫరా కాంట్రాక్టు లభించింది. లంచం సొమ్ము రాబట్టుకోవడం కోసం చిన్నప్పన్న జగ్మోహన్ గుప్తాతో నిరంతరం ఫోన్లో టచ్లో ఉండేవారు. 2022 నుంచి 2023 మధ్య జగ్మోహన్ గుప్తా నుంచి హవాలా మార్గాల్లో చిన్నప్పన్న 50 లక్షలు లంచంగా తీసుకున్నారని సిట్ తేల్చింది. టీటీడీ అప్పటి ప్రొక్యూర్మెంట్ జీఎం సుబ్రహ్మణ్యానికి కాల్ చేసి నెయ్యి సరఫరా చేసే వారి ఫోన్ నంబర్లు, వివరాల్ని చిన్నప్పన్నే తీసుకున్నారని సిట్ గుర్తించింది. అంతేకాదు 2022 ఏప్రిల్ లేదా మే మధ్యలో కమిషన్ ఏజెంట్ పిపి శ్రీనివాసంతోనూ చిన్నప్పన్న ఇదే నెంబర్తో మాట్లాడేవారని తేలింది. కల్తీ నెయ్యికి సంబంధించిన నేరంలో ఆయన ఈ నెంబరే వినియోగించారు. సుబ్బారెడ్డి నంబర్తో కల్తీ నెయ్యి వ్యవహారంలో అక్రమాలకు పాల్పడేందుకు, లంచాలు వసూలు చేసేందుకు కాల్స్ చేసిందే చిన్నప్పన్నే కావచ్చు. చేయించింది ఎవరో సిట్కు ఆ మాత్రం అర్థం కాలేదా అన్నది ప్రశ్నార్థకం. వైఎస్ వివేక హత్య కేసు తరహాలో దర్యాప్తును అర్థాంతరంగా ముగించేయకుండా ఈ అంశాలన్నీ వెలికి తీయాలన్న డిమాండ్ వినిపిస్తోంది. భోలేబాబా డైరీ డైరెక్టర్ పొమిల్ జైన్ 2022 మే 25న వైవి సుబ్బారెడ్డిని కలిసి చిన్నప్పన్న కిలోకు 25 రూపాయల చొప్పున లంచం అడుగుతున్నారని ఫిర్యాదు చేసినట్లు సిట్ గుర్తించింది. నిజంగా అప్పటికే చిన్నప్పన్న తన పిఏ కాకపోతే సుబ్బారెడ్డి ఆ విషయాన్ని పొమిల్ జైన్ కు ఎందుకు చెప్పలేదన్న దానికి సమాధానం లేదు. తన పేరును వాడుకుంటూ లంచం అడుగుతున్నందుకు చిన్నప్పన్నపై పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయించకుండా ఊరుకోవడానికి కారణం వారిద్దరి మధ్య పెనవేసుకున్న గాఢానుబంధం అన్నదే అర్థమవుతోంది. భోలేబాబా డైరీపై చిన్నప్పన్న 2022 మే 16న వైవి సుబ్బారెడ్డికి ఓ ఫిర్యాదివ్వగా దాన్ని ఆయన అప్పటికప్పుడు ప్రొక్యూర్మెంట్ జీఎం సుబ్రహ్మణ్యానికి అందజేసి విచారించారని ఆదేశించారు. అంతకు ఒకరోజు ముందే చిన్నప్పన్న భోలేబాబా డైరెక్టర్ పొమిల్ జైన్ను కిలోకు 25 రూపాయల చొప్పున లంచమడిగారు. దానికి నిరాకరించినందుకే మర్నాడు ఫిర్యాదిచ్చారు. నిజంగా చిన్నప్పన్నతో సుబ్బారెడ్డికి ఎంతటి అనుబంధముందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. $9542419999 నెంబర్ను ట్రూ కాలర్లో నమోదు చేసి చూస్తే ఇప్పటికీ కదురు చిన్నప్పన్న అనే పేరుతోనే వస్తోంది. ఆ నెంబర్కు కాల్ చేస్తే మీరు డయల్ చేసిన నెంబర్ పనిచేయట్లేదు, దయచేసి నంబర్ను చెక్ చేసుకోండి అనొస్తోంది. 9542419999 నెంబర్ ఎవరి పేరుతో ఉంది? చిన్నప్పన్న పేరుతోనా, సుబ్బారెడ్డి పేరుతోనా? ఆ నెంబర్ చిన్నప్పన్న పేరుతో ఉంటే సుబ్బారెడ్డి తన అధికారిక లెటర్ హెడ్పై ఆ నెంబర్ ఎందుకు వేశారు అనేది సిట్ తేల్చలేదు. పిఏల నెంబర్లు అధికారిక లెటర్ హెడ్పై ముద్రిస్తారా అనేది ప్రశ్న. సుబ్బారెడ్డి పేరుతోనే ఉంటే ఆయన టీటీడీ చైర్మన్గా ఉన్న సమయంలో ఆ నెంబరు చిన్నప్పన్న దగ్గర ఎందుకుంది? ఆయన ఎలా వాడారు అనే వాటికి సమాధానం లేదు. అయితే సిట్ మాత్రం ఎవర్ని కాపాడడానికో ఏమో గాని ఇలాంటి కనీస దర్యాప్తు కూడా చేయలేదు. ఆ నెంబరు గుట్టురట్టు చేయకుండా వదిలేసింది. అప్పట్లో లోక్సభ సభ్యుడిగా ఉన్న వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి తన అధికారిక లెటర్ హెడ్పై లోక్సభ సెక్రటరీ జనరల్ స్నేహలత శ్రీవాస్తవకు లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వంపై తాము అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతున్నామని, మార్చి 16, 2018న నాటి రివైజ్డ్ లిస్ట్ ఆఫ్ బిజినెస్ లో ఈ తీర్మానాన్ని చేర్చాలని అందులో పేర్కొన్నారు. ఆ లెటర్ ప్యాడ్లో ఢిల్లీ, ఒంగోల్, హైదరాబాద్లలోని సుబ్బారెడ్డి నివాసాల చిరునామాలతో పాటు ఆయన ఫోన్ నంబర్లు ఉన్నాయి. వాటిల్లో 9542419999 ఫోన్ నంబర్ ఒకటి. 2018 మార్చి 15న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ లేఖను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. కల్తీ నెయ్యి కేసులో అక్రమాల కోసం సుబ్బారెడ్డి నంబర్నే చిన్నప్పన్న వినియోగించారనేది స్పష్టమైపోయింది. అయితే అక్రమాలకు పాల్పడేందుకు, లంచాలు వసూలు చేసేందుకు కాల్స్ చేసిందే చిన్నప్పన్నే కావచ్చు. తెర వెనుక నుంచి చేయించింది ఎవరో తేలాలంటే సిట్
CDR అంటే కాల్ డీటెయిల్ రికార్డ్స్, టవర్ డమ్, గూగుల్ టేకౌట్ వంటివి వెలికితీసి విశ్లేషిస్తే అసలు కుట్రదారు బయటపడతారు. చిన్నప్పన్న ఏ సమయాల్లో ఎవరెవరికి కాల్స్ చేశారు, ఆ సమయంలో ఆయన ఏ టవర్ లొకేషన్లో ఉంటూ కాల్స్ చేశారు, ఆ ప్రాంతం ఎవరి చిరునామా, ఆ సమయంలో అతనితో అదే లొకేషన్లో ఇంకా ఏ నెంబర్లున్నాయి, అవెవరివి, ఇలాంటివన్నీ సిట్ లోతుగా దర్యాప్తు చేస్తేనే అసలు దొంగలు బయటపడతారు. బంగ్లాదేశ్లో జరగబోయే సార్వత్రిక ఎన్నికలను ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా ఓ నాటకంగా అభివర్ణించారు. దేశంలో అతిపెద్ద రాజకీయ పక్షమైన అవామీ లీగ్ పార్టీ పోటీ చేయకుండా నిషేధించి నిర్వహిస్తున్న ఈ ఎన్నికలకు ఎలాంటి విలువ ఉండదని పేర్కొన్నారు. ఎన్నికల తర్వాత ఏర్పడే ఏ ప్రభుత్వమైనా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. భారత్లో ఆశ్రయం పొందుతున్న హసీనా గురువారం బంగ్లాలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో ఈటీవీ భారత్కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఒక్క ఓటు కూడా పొందని మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం దేశ చరిత్రలో 9 సార్లు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన అవామీ లీగ్ను నిషేధించిందన్నారు. బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ లేదా జమాతే ఇస్లామీ అనుబంధ వర్గాలకు చెందని వారు నామినేషన్ పత్రాలను కొనాలని చూసినా పోలీసులు అరెస్టు చేస్తున్నారని ఆక్షేపించారు. ప్రజల ద్వారా ఎన్నిక కాని ప్రభుత్వం కింద పనిచేస్తున్న ట్రైబ్యునల్ కేవలం అవామీ లీగ్ సభ్యులనే లక్ష్యంగా చేసుకుని విచారణలు జరుపుతోందని ఆరోపించారు. లౌకిక గణతంత్ర దేశమైన బంగ్లాదేశ్లో ప్రస్తుతం మైనారిటీలు భయంతో బతుకుతున్నారని పేర్కొన్నారు. మూకదాడులు నిత్యకృత్యంగా మారాయని హసీనా ఆవేదన వ్యక్తం చేశారు. వామపక్ష భావజాల నుంచి దేశం త్వరగా విముక్తి పొందాల్సిన అవసరం ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. మావోయిస్టులు ఆయుధాలను విడి లొంగిపోతే రెడ్ కార్పెట్ పరిచి స్వాగతిస్తామని చెప్పారు. ఛత్తీస్గఢ్ రాజధాని నయా రాయ్పూర్లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన నక్సల్ సమస్యను అభివృద్ధితో ముడిపెట్టలేమని తెలిపారు. వామే నక్సల్ సమస్యకు మూలమని ఆరోపించారు. వామపక్ష సిద్ధాంతం వెనుక ఉన్న వాస్తవాన్ని భారత పౌరులు అర్థం చేసుకోవాలని సూచించారు. కమ్యూనిస్టులు ఏ రాష్ట్రంలో అధికారంలో ఉన్నా అక్కడ అభివృద్ధి ఉండదని విమర్శించారు. వామపక్షాల సిద్ధాంతం విధ్వంసానికి సూచికాని దాని నుంచి దేశం త్వరగా బయటపడాలని అమిత్ షా అన్నారు. త్రిపుర, పశ్చిమ బెంగాల్లో వామపక్షం ఉనికి కోల్పోయిందని, కేరళలో కొంతవరకు మనుగడ సాగుతోందని తెలిపారు. తిరువనంతపురం మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో అక్కడ కూడా మార్పు వచ్చే అవకాశం ఉందని అన్నారు. అంతకుముందు యాంటీ నక్సల్స్ ఆపరేషన్పై అమిత్ షా ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. వచ్చే నెల 31 నాటికి నక్సలిజాన్ని నిర్మూలిస్తామని పునరుద్ఘాటించారు.